గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికల్లో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూద్దాం. ఈనాడు చూస్తే రష్యా గుప్పిట కీవ్, ఉక్రెయిన్ రాజధాని రష్యా గుప్పెట్లోకి వచ్చేస్తోంది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఉక్రెయిన్తో ఉన్నత స్థాయి చర్చలకు సిద్ధమన్న పుతిన్, పోరాటంలో ఒంటరిగా మిగిలిపోయామని జెలెన్స్కీ తీవ్ర ఆవేదన. 1000 మంది రష్యా సైనికులు మట్టుబెట్టామన్న ఉక్రెయిన్ రక్షణ శాఖ, తమ వైపు ఎవరూ చనిపోలేదన్న రష్యా వర్గాలు. ప్రత్యామ్నాయ మార్గాల్లో మన వారి తరలింపునకు విదేశాంగ శాఖ ప్రయత్నాలు. రష్యా ముప్పేట దాడితో ఉక్రెయిన్ వణుకుతోంది. 2 రోజులుగా ప్రధాన నగరాలు, సైనిక స్థావరాలను వరుసబెట్టి హస్తగతం చేసుకుంటున్నటువంటి పుతిన్ సేనలు ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ని దాదాపు స్వాధీనం చేసుకునే స్థితికి వచ్చేసాయి. ఇక ఏ క్షణంలోనైనా కీవ్ రష్యా సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోవచ్చు. రష్యన్ ట్యాంకర్లు, బలగాలు శుక్రవారం తెల్లవారుజాముకే శివారు ప్రాంతాలకు చేరుకున్నాయి. కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బాంబులు, తోటాలు కురిపించాయి. దాడులు అంతకంతకు భీకరంగా మారి ప్రాణ నష్టం ఎక్కువవుతున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చల మాట వినిపించారు. ఉక్రెయిన్తో ఉన్నత స్థాయి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. అయితే ఉక్రెయిన్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ తన పాలనను స్థాపించాలన్నదే పుతిన్ లక్ష్యమని అమెరికా ఆరోపించింది. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను భూమార్గాల్లో రుమేనియా, హంగేరీ సరిహద్దులకు తరలించి అక్కడి నుండి విమానాల్లో తీసుకొచ్చేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రయత్నిస్తోంది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అమెరికా వస్తే 3వ ప్రపంచ యుద్ధమే, తీవ్ర పరిణామాలు ఉంటాయనే, ఆర్థిక ఆంక్షలకు పరిమితం, ఉక్రెయిన్కి నాటో పరోక్ష సహకారం అంటూ మన దేశానికి రష్యా అగ్ర ప్రాధాన్యం అంటూ దీని మీద ఈనాడు ఈటీవీతో మాజీ దౌత్యవేత్త సురేష్ బాబు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని ఉంటే 3వ ప్రపంచ యుద్ధానికి అంకురార్పణ జరిగే ప్రమాదం ఉందని, పూర్వపు యుఎస్ఎస్ఆర్ ప్రస్తుత రష్యా ఉక్రెయిన్ స్థితిగతులపై అపార అవగాహన ఉన్న ఆయా దేశాలు సుదీర్ఘకాలం పనిచేసిన మాజీ దౌత్యవేత్త సురేష్ బాబు అభిప్రాయపడ్డారన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. మరోవైపున భీమ్లా నాయక్కి బంధనాలు, ఇది అధికారుల కనుసన్నల్లో థియేటర్లు. ప్రభుత్వ తీరుపై పలు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆందోళనలు. గుడివాడలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నానికి నిరసన శాఖ. టికెట్ ధర గిట్టుబాటు కాదని 15 థియేటర్ల మూత. ప్రభుత్వ తీరుపై పవన్ కళ్యాణ్ అభిమానులు బగ్గుమన్నారు. తమ అభిమాన హీరో నటించిన భీమ్లా నాయక్ చిత్రాన్ని థియేటర్లో ప్రదర్శించకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని ఆందోళనలకు దిగారు. సీఎంకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు చోట్ల నిరసనలు చేపట్టారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానికి కృష్ణా జిల్లాలో గుడివాడలో పవన్ అభిమానుల నిరసనల సెగ తగిలింది. ప్రస్తుత టికెట్ ధరలు గిట్టుబాటు కావని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ చిత్రాన్ని ప్రదర్శించినటువంటి రాష్ట్రంలోని 15 థియేటర్లోని వాటి యజమాన్యాలు శుక్రవారం మూసేశాయి. మరో 5 థియేటర్లు ఈ చిత్రానికి బదులుగా వేరే సినిమాలు ప్రదర్శించారు. ఇంకో 7 థియేటర్లో మధ్యాహ్నం, సాయంత్రం తర్వాత భీమ్లా నాయక్ చిత్రాన్ని వేశారు. టికెట్ ధరలు పెంచకుండా థియేటర్లపై అధికారులు నిఘా పెట్టారు. విశాఖలో భీమ్లా నాయక్ పోస్టర్ పైన తహసీల్దార్ ఫోన్ నెంబర్లు రాయించారు. అభిమానుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు అనుమతించలేదు అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం ఎజెండా ఎలా అయితే టచ్ చేస్తుందో అదే కోణం. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ భారీ ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో కూడా విజయవాడలో భారీ మార్చ్ చేశారు, విశాఖపట్నంలో చేశారు. అవన్నీ అసలు వార్తలే కాదన్నట్టు పక్కన పెట్టేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని హైలైట్ చేస్తాయి. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ని ఇప్పుడు తెలుగుదేశం తీసుకోవాలని ప్రయత్నిస్తోంది కాబట్టి, అంటే పార్టీలో చేర్చుకోవడం కాదు, పార్టీకి దగ్గర కావాలని ప్రయత్నిస్తోంది కాబట్టి, అంటే ఒక ఎజెండా తప్పించి మరొకటి ఉండదు. ఇప్పుడు గౌతమి పుత్ర శాతకర్ణికి ఆనాడిచ్చారు రాయితీలు, అదే సందర్భంలో రాణి రుద్రమకి సంబంధించినటువంటిది దానికి మాత్రం ఇవ్వలేదు. అట్లాగే అదే టైంలో వీళ్ళకి సంబంధించినటువంటి సినిమాలకి వేటికి ఇవ్వలేదు. ఆనాడు దాని గురించినటువంటిది ప్రశ్న వచ్చినప్పుడు అసలు అది వార్తగా కూడా టచ్ చేయలేదు. అప్పుడు ఏం మాట్లాడారంటే సినిమాల గురించి పేపర్లో సినీ పేజీల్లో సరిపోతుంది అన్నారు. ఇప్పుడు ఫ్రంట్ పేజీకి వచ్చింది. మంచిది, రాయాలి, రాయిద్దని ఎవడు అంటలేదు. బట్ ఇక్కడ ఎజెండా బేస్డ్ జర్నలిజం, అంటే సెలెక్టివ్ బేస్డ్ జర్నలిజం తప్పించి నికార్సైన జర్నలిజం చచ్చిపోతున్నటువంటి రోజులలో ఏది వార్తగా మేమిస్తే అది మాత్రమే వార్త, ఏది హైలైట్ చేయాలో, ఎవరిని తొక్కేయాలో చూస్తామనేటువంటి ధోరణి మాత్రం బాగుంది. అది మంచిదా కాదా అన్నటువంటిది ప్రజలు నిర్ణయించుకునేది. ఇకపోతే వివేకాపై అవినాష్ భాస్కర్ రెడ్డిల ఈర్ష్య, దీని మీదన తాజాగా ఒక బ్యాక్ పేజీ భారీ కథనాన్ని ఇచ్చింది. సిబిఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో అవినాష్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రతాప్ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఈర్ష్యగా ఉండేవాళ్ళని అవినాష్ రెడ్డి పెదనాన్న భాస్కర్ రెడ్డి సోదరుడు వైఎస్ ప్రతాప్ రెడ్డి సిబిఐకి తెలిపారు. భాస్కర్ రెడ్డి ఎప్పుడు వివేకానంద రెడ్డికి వ్యతిరేకంగానే ఉండేవారని వెల్లడించారు. తన వద్దకు వచ్చే ప్రజల సమస్యలు వివేకా పరిష్కరించేవారని, దీంతో భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిల కంటే వివేకాకే ప్రజల్లో మంచి పేరు ఉండేదని వివరించారు. వివేకాను ఆయన శత్రువులా గౌరవించేవారని,
ఆయన నిర్ణయాల్ని విమర్శించే సాహసం చేసేవారు కాదని చెప్పారు. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిల ఈర్ష్యకి ఇవన్నీ కారణాలేనన్నారు. హత్యకు వారం రోజుల ముందు వివేక పులివెందుల రింగ్ రోడ్లోని తన కార్యాలయానికి వచ్చి అరగంట మాట్లాడారని, 2019 ఎన్నికల్లో కడప లోక్సభ టికెట్ వైఎస్ విజయమ్మకు లేదా షర్మిలకి ఇవ్వాలన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారని తెలిపారు. జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గానికి అవినాష్ రెడ్డి నుంచి మంచి అభ్యర్థి అవుతాడన్న భావన వ్యక్తం చేశారని వివరించారు. ప్రజల్లోనూ అదే ప్రచారం ఉండేదని చెప్పారు. గత ఏడాది ఆగస్టు 16న ప్రతాప్ రెడ్డి మేరకు సిబిఐ అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. తాజాగా అది వెలుగు చూసింది. వైఎస్ వివేకానంద రెడ్డి అత్యంత సాధారణంగా ఉదారంగా ఉండే రాజకీయ నాయకుడు. ఆయన శ్రేయోభిలాషులు చాలామంది ఆయనకే కడప లోక్సభ టికెట్ ఇవ్వాలని సిఫార్సు చేశారని ప్రతాప్ రెడ్డి ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. అందులోని ఇతర ప్రధాన అంశాలు ఏంటి, ఏదో తేడా ఉందని గుర్తించిన ఎవరికీ చెప్పలేదు, ఆధారాలు ధ్వంసం చేయడం నచ్చలేదు, అలాగే వివేక ఓటమిలో క్రియాశీల పాత్ర పోషించారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేసింది. ఇందులో ఇది సిరీస్ ఆఫ్ స్టోరీస్ ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు జగన్ కేసులకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లు దాంట్లో ముందుగానే డీటెయిల్స్ని సిబిఐ లీక్ చేస్తూ వచ్చింది ఆ రోజున. అదే ఒక రాయపాటిదో సుజనాదో రఘురామదో ఏమన్నా ఇచ్చిందా, ఆ రోజున ఒక వార్త వచ్చేస్తే ఆగిపోతుంది. ఇక్కడ రోజుకు ఒకటి లీక్ పేరుతో అప్పుడు రాసుకొచ్చారు. దాదాపు అప్పటి నుంచి 2009 నుంచి ఇప్పటిదాకా కూడా అవి రాస్తూనే ఉంటారు. ఆ లీక్ వచ్చింది, ఈ లీక్ వచ్చిందని. ఇప్పుడు కూడా అంతే. అంటే మనం ఎవరినన్నా టార్గెట్ చేయాలనుకున్నప్పుడు దాంట్లో ఉంటుంది. ఖచ్చితంగా వివేక మర్డర్ కేసులో అనుమానాలు ఏంటి ఇవన్నీ మనము ప్రస్తావించుకుంటున్నాం. అయితే ఇవన్నీ కొత్త విషయాలంటే కానే కాదు, అది అందులో ఉన్నటువంటి ఒక పార్ట్కి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు ఈ వ్యవహారం ఫైనల్కి తీసుకొచ్చేదాకా కూడా మేము తోడుంటాం అన్నటువంటి సంకేతంతో పాటుగా ఇందులో ఉండేటువంటిది ఏంటంటే వాళ్ళిద్దరికి ఈర్ష్య ఉంది. ఆ లెక్కనైతే చంద్రబాబుకి ఎన్టీఆర్ మీద ఈర్ష్య ఉంది కాబట్టి ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబు కారణం అంటారా? అక్కడ రాయం కదా. ఎన్టీఆర్ మరణించినప్పుడు లక్ష్మీపార్వతి పాపం, చంద్రబాబుకి మరి ఈర్ష్య లేదు. అప్పుడు ఇట్లాగే ఉంటాయి అన్నమాట. అంటే ఎలా కావాలనుకుంటే అలా రాసుకోవచ్చు మనం అన్నటువంటి దానికి ఇక్కడ సజీవమైనటువంటి సాక్ష్యం. మరోవైపున గుండెపోటు ప్రచారం మొదలుపెట్టింది అవినాషే అంటూ వివేక హత్యకు కొన్ని రోజుల ముందే పెంపుడు కుక్క చనిపోయింది. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పని మనిషి లక్ష్మి, మాజీ మంత్రి వివేక గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం ప్రారంభించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లేనని వివేక ఇంట్లో పని మనిషిగా చేసిన రాగిరి లక్ష్మీదేవి సిబిఐకి వెల్లడించారు. మృతదేహానికి బ్యాండేజీలు, కట్లు వేయాలని వారు చర్చించుకున్నారని తెలిపారు. వివేక బెడ్రూమ్లోని రక్తపు మడుగు మరకల్ని శుభ్రం చేయాలంటూ ఎర్రగంగిరెడ్డి తనను ఆదేశించారని పేర్కొన్నారు. వాటిని శుభ్రం చేయలేక తనకు వాంతులు వచ్చాయని తెలిపారు. శుభ్రపరచడం తన వల్ల కాదంటూ ఎర్రగంగిరెడ్డితో చెప్పి బెడ్రూమ్ నుంచి హాలు మీదుగా వంటగదిలోకి వచ్చేశానని వివరించారు. ఆ సమయంలో అవినాష్ రెడ్డి ఫోన్లో మాట్లాడుతూ ఇన్స్పెక్టర్తో కలిసి బెడ్రూమ్లోకి రావడం తాను చూశానని పేర్కొన్నారు. తాను రక్తపు మరకలు శుభ్రం చేస్తున్నప్పుడు వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి, ఎనైతుల్లా, రాజశేఖర్, ఎంవి కృష్ణారెడ్డితో పాటు మరో 15 మంది వివేక ఇంటి లోపల ఉన్నారని చెప్పారు. 2020 జూలై 31, సెప్టెంబర్ 30, గత ఏడాది ఆగస్టు 8న ఆమె సిబిఐ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. అందులోని వివరాలు ఇవి. బెడ్షీట్ పైన రక్తపు మరకలు ఉన్నాయి. 2019 మార్చి 15వ తేదీ ఉదయం 7:30కు నేను వివేక ఇంటికి వెళ్ళా. లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ లేన్లో ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు. ఇంటి లోపల గదిలో ఎంపీ కృష్ణారెడ్డి, ఎనైతుల్లాతో పాటు మరో 10 మంది ఉన్నారు. వంటగదిలో వంట మనిషి ఉన్నారు. వివేక గుండెపోటుతో చనిపోయారనే విషయం ఆమె నాకే చెప్పారు. కొంతసేపు అయ్యాక ఎనైతుల్లా వచ్చి బెడ్రూమ్లో రక్తపు మరకలు, మడుగు శుభ్రం చేసుకేందుకు రమ్మంటున్నారని నన్ను పిలిచారు. ఆయన అనుసరిస్తూ బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ ఎర్రగంగిరెడ్డి, కృష్ణారెడ్డితో పాటు మరో 2 ఎనైతుల్లా ఉన్నారు. చాలా చోట్ల రక్తపు మడుగు మరకలు కనిపించాయి. వాటిని శుభ్రం చేయాలని గంగిరెడ్డి నన్ను ఆదేశించారు. బెడ్షీట్పై కూడా రక్తపు మరకలు కనిపించినాయి. హత్యకు 20 నుంచి 25 రోజుల ముందు వివేక ఇంట్లో జిమ్మి అనే పెంపుడు కుక్క ఉండేది. 6-7 ఏళ్లుగా ఆ కుక్క ఆ ఇంట్లో ఉంది. ఇంటి బయట ఉంటూ రోడ్డు పక్కన చెట్ల కింద సేదీరేది. పగటిపూట ఆ మార్గంలో ఎవరైనా గుర్తు తెలియని వారు వస్తే వారి వాహనాలు వెంబడిస్తూ అరిచేది. ఓ రోజు జిమ్మి చనిపోయి కనిపించింది. వివేక హత్య సంఘటనకి 20-25 రోజుల ముందు ఇది చోటు చేసుకుంది. జిమ్మి ఎలా చనిపోయిందో తెలియదు అన్నటువంటి వార్తలు ఇక్కడ. అలాగే వివేక నుదుటిపై గాయాలను గమనించలేదు అంటూ రక్తపు వాంతులై ఉండొచ్చని అనుకున్నా సిబిఐ ఎదుట అవినాష్ రెడ్డి పెదనాన్న ప్రకాష్ రెడ్డి వాంగ్మూలం అన్నటువంటి వార్త కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది ఓవరాల్గా అయితే కనుక ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు కంటిన్యూగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి ఎజెండా పక్కన పెడితే ఈ విధంగానన్న ఒక శత్రుత్వం అనేది ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు వీళ్ళకి జగన్ మీద శత్రుత్వం ఉంది కాబట్టి ఆ శత్రుత్వం ఉన్నప్పుడు అవతల వాళ్ళ నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశం మీద శత్రుత్వం ఉంది కాబట్టి సాక్షిలో ఆ విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు రామోజీరావు గారి అబ్బాయి వ్యవహారం అతను బయటకు వచ్చి మాట్లాడిన సాక్షిలో ఎందుకు వచ్చినాయి అంటే అదే ఇక్కడ శత్రుత్వంతోనన్నా అవతల ఏదో ఒక వెర్షన్ అంటూ బయటకు వస్తూ ఉన్నది. అది కొంతవరకు పబ్లిక్ బెనిఫిటే. ఇకపోతే అన్నాడీఎంకే పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు కోరిన స్టాలిన్. 2011 నాటి అసెంబ్లీ ఎన్నికల కేసు పరిశీలిస్తామన్న సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ.
10 ఏళ్ల కిందటి ఎన్నికల కేసుకు సంబంధించి ప్రత్యర్థులు తనపై వేసిన పిటిషన్ సత్వరం పరిష్కరించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2011 శాసనసభ ఎన్నికల్లో కొలత్తూరు శాసనసభ స్థానం నుంచి స్టాలిన్ 2739 ఓట్ల మెజార్టీతో ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విపరీతంగా డబ్బు పంచారని, ఎన్నికల సంఘం విధించిన పరిమితులను దాటి ఖర్చు పెట్టారంటూ స్టాలిన్ ప్రత్యర్థి అన్నాడీఎంకే అభ్యర్థి సైదై దొరైస్వామి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2017లో ఈ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. తర్వాత ఈ పిటిషన్ సుప్రీంకోర్టుకు చేరి గత 5 ఏళ్లుగా పెండింగ్లో ఉంది. స్టాలిన్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, న్యాయవాది అమిత్ ఆనంద్ శుక్రవారం కేసు విచారణ వివరాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వం ధర్మాసనానికి వివరించారు. ఆ ఎన్నికల్లో మీరు గెలిచారు కదా, మీ సమస్య ఏంటని ధర్మాసనం కపిల్ సిబల్ని ప్రశ్నించింది. అవినీతి ఆరోపణలతో 4-5 ఏళ్లుగా ఈ కేసు విచారణకు రాకుండా పెండింగ్లో ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మా క్లయింట్ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఈ కేసు తాలూకు అపవాదు అలాగే ఉండిపోయింది, అందుకే సత్వర పరిష్కారం కోరుతున్నామని సిబల్ వివరించారు. అప్పట్లో ఏ ధర్మాసనం ఈ కేసు పరిశీలించిందో చూడాలని సీజేఐ అన్నారు. ఇది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అతిపెద్ద లోపానికి సంబంధించినటువంటి, రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో వేసిన కేసులు ఈ రోజు వరకు పరిష్కారం కాలేదు. పోనీ టైం అయిపోలేదు అంటే, టైం ఆ రోజున జరుగుతున్నది స్వామి అంటే అయిపోయాక చూద్దామన్నారు. అయిపోయిన తర్వాత ఈ రోజు వరకు విచారించలేదు. ఇది అంతే. ఆయన ఎమ్మెల్యేగా గెలవడం, ఆ తర్వాత మళ్ళీ అయిపోవడం, మళ్ళీ తర్వాత గెలవడం కూడా జరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు పరిష్కరించలేదు. ఇంకెందుకు అప్పుడు? ఇదే వ్యవస్థలో ఉన్నటువంటి అతి పెద్దదైనటువంటి లోపం. ఇతర వ్యవస్థల లోపాల గురించి చర్చలు జరుగుతున్నప్పుడు ఆ వ్యవస్థలో లోపాలని సరిచేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. మరి వీటికి ఏమైనా పరిష్కారం ఆలోచిస్తుందా న్యాయ వ్యవస్థ అనేది చూడాల్సింది. న్యాయ వ్యవస్థపై అట్లాంటి వ్యాఖ్యలను సహించబోము. నిందితులకు తేల్చి చెప్పిన హైకోర్టు, న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజారుస్తూ మాట్లాడిన, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా సహించేది లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. కోర్టు దగ్గర కేసులో క్షమాపణలు కోరడంతో విచారణకు ధర్మాసనం మూసివేసిన నేపథ్యంలో ప్రస్తుత కేసులో బెయిల్ మంజూరు చేస్తున్నట్టు నిందితులైన హైకోర్టు న్యాయవాదులు మెట్ట చంద్రశేఖర్, గోపాలకృష్ణ కళానిధికి స్పష్టం చేసింది. సిబిఐ కోర్టులో 50,000తో 2 పూచికత్తులు సమర్పించాలంది. ప్రతి సోమవారం విజయవాడలోని సిబిఐ క్యాంపు కార్యాలయంలో హాజరు కావాలంది. కేసు దర్యాప్తును విఘాతం కలిగించేలా వ్యవహరించొద్దని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రరాయ్ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన మరో నిందితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జి రమేష్ కుమార్కు బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. హైకోర్టు ధర్మాసనం వద్ద ఆయన నమోదు చేసిన కోర్టు దిక్కన కేసు ఇంకా పెండింగ్లో ఉందన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థను అపకీర్తి పాలు చేసేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం, వీడియోలు అప్లోడ్ చేయడంపై నమోదు చేసిన కేసులో హైకోర్టు న్యాయవాది, ఏపీ అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సిల్ మెట్ట చంద్రశేఖరరావు, మరో న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రమేష్ కుమార్ను సిబిఐ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపోతే సాంకేతిక వినియోగంలో ఏపీ పోలీసులు ఫస్ట్. జాతీయ స్థాయి సాంకేతికతను వినియోగ టెక్నాలజీ సభ 2022 ప్రకటించిన పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మొదటి స్థానంలో నిలిచారు. ఈ మేరకు ఏపీ పోలీస్ శాఖ ప్రకటించింది. వివిధ విభాగాల్లో ఏపీ పోలీసులు 15 అవార్డులు సొంతం చేసుకుని జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచినట్టు పేర్కొందన్నటువంటి వార్తని ఇది హైలైట్ చేశారు. గౌతమ్ సవాంగ్ గారి టైంలో భారీగా వచ్చినటువంటి వాటిలో ఇది కూడా ఒకటి. అలాగే ఆంధ్రజ్యోతి చర్చల దిశగా అంటూ మెట్టు దిగిన ఉక్రెయిన్, రష్యా ప్రభుత్వాలు నాటోని వదిలి తటస్థంగా ఉండేందుకు సిద్ధం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రతిపాదన, ఆయుధాలు వదిలితే ఉక్రెయిన్తో చర్చలకు సై. బెలారస్కు చర్చల బృందాన్ని పంపిన రష్యా, అధ్యక్షుని దింపేస్తే సైన్యంతోనైనా చర్చలు. శుక్రవారం 2వ రోజు రాజధానిపై దాడులు, ఉక్రెయిన్పై నేడు భారత కేబినెట్ భేటీ అంటూ రష్యాపై మండలి ఆంక్షల భేటీ, అందరి చూపు భారత్ వైపే మద్దతు కోరిన అమెరికా విదేశాంగ శాఖ. రష్యాను వెలివేసేలా చేయాలి ఉక్రెయిన్, భారత్ మద్దతు మాకే అంటూ రష్యా ప్రతినిధి. ఇక్కడే ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, వీళ్ళకి రాజకీయ వార్తలు తప్పించి, అది కూడా తమకు కావలసిన వార్తలు తప్పించి జర్నలిజం స్కిల్స్లో మిగతా వార్తలకి చేత కావట్లేదు అనడానికి సజీవ సాక్ష్యం ఇది. చర్చల దిశగా అని హైలైట్ చేశారు. చర్చల దిశగా ఎవడూ సిద్ధంగా లేడు. డ్రామా ఆడుతోంది రష్యా. రష్యా కొత్త డ్రామా ఏంటంటే, ఆక్రమించేసుకున్నాం, ఇప్పుడు చర్చలకి రా. అది ఏంటి? నువ్వు ఆయుధాలు వదిలేసి, అంటే యుద్ధం వదిలేసి. ఇక్కడ అది షరతులతో కూడినటువంటిది. అది కూడా చర్చలు అనే కాన్సెప్ట్ని హైలైట్ చేసుకుని చర్చల దిశగా ఇద్దరు వచ్చేస్తున్నారు అన్నటువంటి కోణాన్ని రాయడం అంటే వీళ్ళకి సంబంధించి, అంటే పై వార్తలు ఏదన్నా నెగిటివ్ది క్రియేట్ చేయటం, ఇట్లాంటి వాటికి పనికి వస్తారు కానీ ఇన్డెప్త్కి పనికిరారు. ఇప్పటికీ ఈనాడు ఆ విషయంలో అభినందించాలా. జర్నలిజానికి సంబంధించినటువంటి ఆ కాన్సెప్ట్ని వస్తా పర్ఫెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తుంది. వీళ్ళకి లోకల్గా ఉన్నటువంటి గల్లీ పాలిటిక్స్ మీద అడ్డకోలుగా రాయడం చేతనైనటువంటి కోణమే ఇక్కడ అందులో భాగమే. కాకపోతే ఒకటేంటంటే మాస్ జర్నలిజం అనమాట. మనకి ఎవరిని తిట్టాలనుకుంటామో వాళ్ళని అడ్డకోలుగా తిట్టేస్తాం అనేటువంటి కోణపు జర్నలిజమే నడుస్తుందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. లేకపోతే సరిహద్దుల్లోకి రండి, ఉచితంగా తరలిస్తాం. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన బాధితులకు కేంద్రం భరోసా. హంగరీ, రొమేనియా, బెలారస్ మీదుగా భారత్కు తరలింపు. విమాన ప్రయాణ ఛార్జీలు ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటన.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో చెక్ పాయింట్ల వద్ద అధికారుల బృందాలు, సరిహద్దుకు తరలేవారు బస్సులకు త్రివర్ణ పతాకం అతికించుకోవాలి, పాస్పోర్ట్, కోవిడ్ వ్యాక్సినేషన్ పత్రాలతో రావాలని సూచనలు, ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలు బుకారెస్ట్కు 2, బుడాపెస్ట్కు 1 వెళ్ళినాయి అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. జెండాలతో వస్తున్నటువంటి వార్తలను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఒక అద్భుతమైనటువంటి విశేషం హైలైట్ చేయాల్సింది ఏంటంటే, అమెరికా ఇటు రష్యా, ఉక్రెయిన్ ఇద్దరూ కూడా భారత జాతీయ పతాకంతో వచ్చేటువంటి వాహనాలని వెళ్ళడానికి అనుమతించినాయి. అది ఇంపార్టెంట్. అంటే ఇద్దరు పరస్పర శత్రువులు ఇద్దరూ కూడా భారత్ విషయంలో గౌరవించుతున్నారు. అది భారత్ దౌత్య విజయం. ఇంకే దేశము అట్లాంటిది ఏర్పాట్లు చేసుకోలేకపోయింది. భారతదేశం మాత్రమే సాధించినటువంటి. బట్ అది హైలైట్ కాలేదు. ఇక్కడ జర్నలిజంలో ఉన్నటువంటి లోపంలో అదొకటి. ఇకపోతే జిల్లాలతో రాజకీయం, అధికారులు చెప్పింది ఒకటి, సర్కారు చేసింది ఒకటి అంటూ క్షేత్రస్థాయిలో ఎంతో కసరత్తు చేసిన కమిటీలు లోక్సభ కేంద్రమే జిల్లా కేంద్రం కావాలి, జిల్లాల్లో ప్రణాళికాబద్ధంగా విభజించాలి, నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకోవాలి, సిఎస్ కమిటీ, సబ్ కమిటీల సిఫార్సులు, వాటిని బుట్టదాఖలు చేసిన ప్రభుత్వ పెద్దలు, రాజకీయ ఎజెండాతో జిల్లాల విభజన, హిందూపురం, రాజంపేట, నరసాపురం పక్కకు, వాటి స్థానంలో కొత్త జిల్లా కేంద్రాల పేర్లు, ఉద్యమాలకు కారణమైన అనుచిత నిర్ణయాలు అంటూ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. అందులో కీలకం ఈ 3 చోట్ల కూడా హిందూపురం బాలకృష్ణది, అందుకని పక్కన పెడుతున్నారు. అట్లాగే రాజంపేటది వచ్చేటప్పటికి అది వాళ్ళదే, మరి అది ఎందుకు పక్కన పెడుతున్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం అన్నది, నరసాపురం వచ్చేటప్పుడు రఘురామకృష్ణరాజు కాబట్టి పక్కన పెడుతున్నారు అన్నటువంటి కోణం ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది. దీని వెనకాల ఉన్నటువంటి వెర్షన్ ఇక జిల్లాలకు సంబంధించినటువంటిది ఇదే నడుస్తూ ఉంటుంది. ఇకపోతే సబ్ బీజేపీకే సాత్ అంటూ యోగి ఆదిత్యనాథ్ ఇంటర్వ్యూ ఆంధ్రజ్యోతికి ఎక్స్క్లూజివ్గా వచ్చింది. అది హైలైట్ చేశారు. ఈ విషయంలో అభినందించాలి. ఉత్తరప్రదేశ్లో మళ్ళీ గెలుస్తాం, 80% మంది మద్దతు మాకే, మా పాలనలో అల్లర్లే జరగలేదు, మాఫియా అంతు చూసాం, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు, అభివృద్ధి, శాంతి భద్రతలే మా విజయ రహస్యం అంటూ ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో మీ పనితీరు ఎన్నికలకు పరీక్షేనా అంటే, బీజేపీ హయాంలో యూపీ ప్రజలు నూతన ప్రగతిశీల పాలనా వ్యవస్థను అనుభవించారు, అందరికీ సంక్షేమం అందిస్తూ విశ్వాసాన్ని చొరగొలాలనే లక్ష్యంతో మేము పనిచేశాము, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ సిద్ధాంతాన్ని చిత్తశుద్ధితో అమలు చేశాం, మా పనితీరే మమ్మల్ని గెలిపిస్తుంది అన్నటువంటి స్టేట్మెంట్. అట్లాగే దానికి సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూని వీళ్ళు హైలైట్ చేసుకొచ్చారు. మరోవైపున భీమ్లాకు కట్టడి ఒకవైపున, అలాగే సినిమాని ఫ్రీగా చూపిస్తానన్నావుగా రేటు గిట్టుబాటు కాకపోతే సినిమా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది, వాయిదా వేసుకోవాల్సింది పేరుని, ప్రేక్షకులపై భారం వేస్తామంటే ఊరుకోమంటూ బొత్స స్టేట్మెంట్లను ఇక్కడ హైలైట్ చేశారు. ఈ దాడి ఎగ్జిబిటర్లపైన అంటూ ఎన్వి ప్రసాద్ స్టేట్మెంట్ కూడా, అలాగే ఇది ప్రభుత్వ టెర్రరిజం అంటూ చంద్రబాబు చేసినటువంటి స్టేట్మెంట్స్ను కూడా హైలైట్ చేశారు. ఇకపోతే నవాబ్ మాలిక్ ఆరోపణలకు సాక్ష్యాలు ఉన్నాయంటూ మహామంత్రిని ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలు చేసిన విషయాన్ని హైలైట్ చేసింది. మొన్న ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఫ్రంట్ పేజీ, అసలు విషయం బయటకు వచ్చిన తర్వాత ఏమో లోపల పేజీ. ఇదే విచిత్రమైనటువంటి ధోరణిలో ఉండేటువంటిది, జర్నలిజానికి సంబంధించినటువంటి విలువల్లో పక్కకి పోయేటువంటిది. అంటే బురదేస్తాం, బురదకు సంబంధించిన కరెక్ట్ పాయింట్ వచ్చినప్పుడు మాత్రం లోపల పేజీలతో సరిపుచ్చుతాం, అంటే మేము చెప్పేదే కరెక్ట్ అని జనం నమ్మాలి అన్న ధోరణి. లేకపోతే సాక్షి కీవ్ ముట్టడి, ఇది హైలైట్ చేసింది. ఇందులో ఉక్రెయిన్ రాజధాని సమీపంలోకి రష్యా సేనలు, పేలుళ్లతో దద్దరిల్లిన నగరం, కీవ్పై రష్యా జరిపిన దాడిలో ఇళ్లు ధ్వంసం కావడంతో రోధిస్తున్న ఉక్రెయిన్ మహిళకు సంబంధించిన ఫోటోను కూడా హైలైట్ చేశారు. పోరాడుతున్నామన్న ఉక్రెయిన్ సేనలు, 400 మంది రష్యన్లు, 137 మంది ఉక్రెయినియన్ల మృతి, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటన, సాయం చేయాలని ప్రపంచ దేశాలకు అభ్యర్థన, 25 మంది పౌరుల మృతి, 1,00,000 మంది నిరాశ్రయులు, ఐక్యరాజ్య సమితి, కీలుబొమ్మ ప్రభుత్వ స్థాపన రష్యా లక్ష్యమని అనుమానాలు, ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధం, జిన్పింగ్తో పుతిన్, ఉక్రెయిన్ ఆయుధాలు వీడితే చర్చలన్న రష్యా అంటూ ఇక్కడ హైలైట్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి. ఉక్రెయిన్ రాజధాని సమీపంలోకి రష్యా సేనలు, పేలుళ్లతో దద్దరిల్లిన నగరం, అట్లాగే హాస్టల్లోనే ఉన్నాం, నేను జాపోర్జియాలో MBBS 3వ సంవత్సరం చదువుతున్నాను, ఇక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు, ఇక్కడికి రష్యా సైన్యం ఇంకా రాలేదు, ఏ క్షణమైనా సైరన్ మోగిస్తే బంకర్లోకి వెళ్ళాలని చెప్పారు, ప్రస్తుతం మేము యూనివర్సిటీ ఆధ్వర్యంలో హాస్టళ్లలో ఉన్నాం, ముందుగానే నిత్యావసరాలన్నీ తెచ్చుకున్నాం, మాకు దగ్గరగా హంగేరీ, రొమేనియా బోర్డర్లోనే, అక్కడికి బస్సులో తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు అర్చన అని కడప అమ్మాయి చెప్పినటువంటి స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే నీరు చెట్టు పేరుతో మింగింది మీరే అంటూ చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ధ్వజం, ఉపాధి పథకాన్ని అవినీతిమయం చేశారు, 2014-19 మధ్యకాలంలో 390 కోట్ల రూపాయల దుర్వినియోగం, ఇళ్ల స్థలాల మెరకు కోసం వినియోగించింది 783 కోట్లు, వాటిలో 6-7 వేల కోట్ల అవినీతి ఎలా జరిగిందో చంద్రబాబే చెప్పాలంటూ నిన్నటి
ఆరోపణలకు సమాధానంగా ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయినటువంటి ప్రశ్నని హైలైట్ చేశారు. తర్వాత ఇదేమి ఆందోళన బాబు అంటూ సర్పంచుల పేరుతో టీడీపీ నేత దాదాగిరి, గ్రామీణాభివృద్ధి శాఖలోని ఓ అధికారి ఛాంబర్లో ధర్నా, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వం అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు దాదాపు 30 మంది శుక్రవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చారు. గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ ఛాంబర్లోకి ప్రవేశించి మేము సర్పంచ్లు, ప్రభుత్వం పంచాయతీల నిధులు మళ్లించింది, వారికి జవాబు చెప్పండి అంటూ డిమాండ్ చేశారు. వచ్చిన వాళ్ళల్లో అసలు సర్పంచ్లే లేరు, మీ డిమాండ్కు నాకు సంబంధం లేదు, వినతి పత్రం ఇస్తే కమిషనర్కి ఇస్తానన్న అధికారి చెప్పినా వినలేదు. వారి వెంట వచ్చిన మీడియాతో ఆ ఛాంబర్లోకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. వారి ఆందోళన విషయం తెలిసి స్థానిక డీఎస్పీ ఇతర పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంట పత్రం ఇచ్చి బయటికి రావాలని వారు టీడీపీ నేతలు కోరినా పట్టించుకోలేదు. పోలీసులే ముందు ఛాంబర్ నుంచి బయటికి వెళ్లాలని గట్టిగా వాదించారు. పోలీసులు బయటికి వెళ్ళినా వారు ఆందోళన విరమించలేదు. దీంతో పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కి తరలించి తర్వాత వదిలేశారు. కార్యాలయాన్ని విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆందోళనకారులపై అధికారులు తాడేపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నట్టు వార్త ఇక్కడ హైలైట్ అయింది. అట్లాగే భీమ్లా నాయక్ సినిమాపై నియంత్రణ ఎందుకు అన్న చంద్రబాబు గారి స్టేట్మెంట్ను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వేధిస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్టేట్మెంట్ను కూడా హైలైట్ చేశారు. ఇది ఈ దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.